ఇదిగో తమ్ముడు వెళ్తూ ఉన్నాడా, పార్కింగ్ ప్లేస్ అక్కడ ముందర ఉంచితే అక్కడ ఏమైనా జరగవచ్చు అనేసి మేము దగ్గరలో ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. ఇదిగో వెళ్తున్నాడు తమ్ముడు. ఇప్పుడు ప్రజెంట్ తినడానికి కూడా ఏమైనా ఉంటుందో లేదో తెలీదు, బట్ అక్కడ చూడాలి. ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇవన్నీ నైట్ స్టాల్స్ అనమాట, ఫుడ్ స్టాల్స్, అలాగే చిన్న చిన్న ఏంటి ఫ్యాన్సీ స్టోర్స్, చిన్న బొమ్మలు, పిల్లలకి బొమ్మలు, ఇవన్నీ ఇక్కడ మొత్తం. అన్నా ఈ పండగ ఎందుకు చేస్తారు ఒకసారి చెప్పు. ఈ పండగ రేపు 1 గంటకి వీరు పండగ చేస్తారు. మనకు వీరికి జరిగింది, మనకు 1 గంటకు పండగ చేస్తారు వీరు. ఇది గోడలు గుమ్మలు చేసి కోళ్ళు బిల్లు అంతా పోసి వీరు 1 గంటకే పండగ చేస్తారు. ఎక్కడన్నా 1 గంటకే ఈ దాది ఏరి జల్లడం. రేపు బుధారము 10:30కి మంత్రము పుల్మాలు తినిపించుతారు. బుధారం సంక్రాంతికి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు నుండి ఈ ఊరికి బుధారము. మరి వీరికి ముందు అయిపోతున్నారు. బుధారము 10 గంటలకి పశువులకి పుల్మాలు తినిపించుతారు. బుధారమే బుడిగా అడుగుతారు. కాదు ఈ పండగకి ఎప్పుడు మీరు చిన్నప్పుడు నుంచి చేస్తారు. అప్పుడు నుండి ఈ పండుగ అయిపోతే మన పండుగ, ఈ పండుగ అయిపోతే మన పండుగ. మనకి ఇప్పుడు శనివారం నుండి ఇప్పుడు మనకి ఏం చేస్తారు, లచ్చివారం శుక్రవారం గోడల గుమ్మలు లేతాంత. లచ్చివారం శుక్రవారం గోడల గుమ్మ, శనివారం పండగ సంత, ఆదివారం ఎవరైనా ఇండ్లు ఉంటే ఆదివారము ఇండ్లు అలుకుతారు. ఆదివారం మనకి ఆదివారము బట్టలు పాంతాలంతా మొత్తం ఉతుకుతున్నారు. మనకి ఆదివారము బట్టలు గిట్టాలంతా ఇదంతా చేస్తారు. శనివారం అంతా కొన్ని ఉపవారాన్ని కొన్ని చేసిన తర్వాత అప్పుడు లాస్ట్కి మనకి సోమవారము భోగి, సోమవారం భోగి, లచ్చివారము 1 గంటకే మనకి, మంగళవారం 1 గంటకి పూజలు తెగిపోతుంది. 1 గంటన్నరకి పూజలు తెగిపోతుంది. 2-3 అవుతుంది మరి అటు భోజనం చేసేటవాడు. 5 గంటలకి చేస్తాడు, 4 గంటలకు చేస్తాడు. బుధారము మనకి 10 గంటలకి పశువులకి తినిపించడం అంతే. మళ్ళీ అక్కడ కూడా తెలుపుతా అంతే. ఈ పండుగ మన వాకు వచ్చింది దేవుడు. ఇది మొదలు కార్యక్రమం చేస్తాను. మన హిందూ పండుగ కాదు, ఇది కాదు మన కార్యక్రమం. దీనికి నమ్మకపోతే ఉంటే వాట మొత్తం చేస్తారు. ఇది మాకలమ్మ శక్తి మొత్తం మిగుతుంది. ఇప్పుడు మన మరి ఒక సంఖ్య నిలిపి ఆ పండుగ ఈ ఏతర అయితే మన పండుగ చేయాలి. ఈ ఏతర అయిపోతే నీవు ఒక అటకాయ కోసి తినకల, 2 కోసి తినకల. ఈ ఏతర అటాక్ పోయితే కన్నా ఒక ఊరికి పుల్లి తినిగేస్తుంది, ఒక ఊరికి పశువులు కూడా తినిగేస్తుంది. పాండవుల గురించి అదే మరి మాకలమ్మ శక్తికి ఈ రాష్ట్రమంతా మొత్తం పట్టమంతా ఇది రాకాశకి వెళ్ళి ప్రజలకి తినివేస్తా ఉంటే పాండవాల వచ్చిన ముదా చేసినారు, కాపాడినారు. నీవేనానికి ప్రజలకు వెళ్ళి పచ్చి రక్తం మింగుతుంటివి, అలక్ చేయకూడదు, అల్ల పాపం చేయకూడదు, అందరు బాగా బతకాలి, నీవు కిందికి ఉంటే మేము మీదకి ఉంటే ఇలాంటి పాపం చేయకని దీనికి ఇక్కడ సీదు మరలించిన వాడు మీదకి సీదు మరలి అక్కడ నుండి పండగ. ఈ పండగ మాకు సేవలే రాష్ట్రం మొత్తం బాగా దేవుళ్ళు. ఇది దుర్గా కింద కలిసి వేసుకున్నారు. బాగా చేసింది తత్వం లేకుంటే కన్నా భీముడు, అర్జునుడు, లక్ష్మణుడు, సీత, ధర్మరాజు మీరేమన్నారు? ధర్మరాజు ఏమన్నాడు, నేను ఈ రాజ్యం వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను, నేను ఏ రాష్ట్రానికైనా వెళ్ళిపోతానంటే తమ్ముళ్ళంతా 5 తమ్ముళ్ళంతా వాడుతున్నారు. సీత కూడా వదిలి వెళ్ళిపోతాను, నాకు వద్దు, ఈ రాష్ట్రం నాకంత వద్దు, నేను ఎక్కడ వెళ్ళి చచ్చిపోతానన్నా ధర్మరాజు వెళ్ళి ధర్మరాజు వెళ్ళిన మరలిపోయినాడు, సీత మరలిపోయినాడు. వెళ్ళవా వెళ్ళి అక్కడ ఫోటోలు లాక్కో, ఇక్కడ కాదు అక్కడ 30 రూపాయలు. అదే 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 లైటింగ్ ఇంతవేళ వెళ్తుంటే ఏమో ఖాళీ దొరుకుతుందో లేదో, ఖాళీ అక్కడే ముందు ఇక్కడ లేదు. ముందు ఇక్కడ నువ్వు ఇక్కడ ఇంగులు చేసి వెళ్తీవా, ముందు అక్కడ వెళ్ళిపోవాలి. నిన్న వచ్చిన వాడంతా నిన్న పూజలు అక్కడే. ఇక్కడ నీ మేషం తిని ఈ కళ్ళు తాగి మళ్ళు తాగి అక్కడ వెళ్తేవా నీకు వెంటనే మళ్ళీ చూపించు. ముందు అక్కడ పూజలు వెళ్ళు, అక్కడ ఎంత బాక్స్ చేసిన, ఇప్పుడు బాక్స్ చేసిన పర్వాలేదు. ఇప్పుడు నీ ఫోటో పట్టుకొని వెళ్ళు, మొత్తం
అంటే ఐదుగురు కానీ మన విగ్రహాలు అయితే విగ్రహాలు వచ్చేసింది. మీరు కూడా వచ్చేసినాడు కదా, ఈ కృష్ణుడు కూడా వచ్చేసినాడు, విష్ణుడు కూడా వచ్చేసినాడు. అక్కడ వెళితే ఓకే ఓకే థ్యాంక్స్ వారం మీరు ఒప్పుకోరు. ఇది ఓకే ఏదైనా పొరపాటు అయినా మనం వచ్చేది. అయితే ఈ గుడికి తర్వాత వెళ్ళాలి. ఆ గుడికి వెళ్ళిన తర్వాత అది చూసుకుని అప్పుడు ఇక్కడ రావాలి, లేకపోతే తప్పు కొడతారు. దానికి వెళ్తేవా అక్కడే ముందు వెళ్ళాలి. ఓకే 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 సరే సరే తినకుండా అక్కడ వెళ్ళిపో. ఓకే. అన్నకైతే ఆకలి అయితే గట్టిగా వస్తుంది. టిఫిన్ చేశాక ఆ గుడి అంటే చూపించేసి ఈ గుడి కోసం చూపించాలంట. సో చూడండి చాలా బాగుంది కదా, స్టాల్స్ అన్ని. జాతర అయితే నైట్ నెక్స్ట్ లెవెల్లో అయిందనమాట. ఇదిగోండి నైట్ అంతా మరి మనం జాగరణ చేసి స్టాల్స్ పెట్టుకుని అలాగా వాళ్ళ ప్రొడక్ట్స్ అని సేల్ చేసుకోవడం అలాంటివి చేశారనమాట. ఇగో ఇక్కడైతే ఇక ఫ్యాన్సీ టైప్ ఐటమ్స్ ఇలాంటివన్నీ దొరుకుతుంది ఇక్కడ. ఇది మొత్తం ఫ్యాన్సీ స్టోర్. అండ్ ఇదిగో ఇక్కడైతే బ్యాంగిల్స్ అమ్ముతున్నారు. ఇగో ఇట్లా అమ్ముతారు అనమాట పండుగలో. ఇక్కడ మా ఊరు పండుగ సంథింగ్ ఫుడ్కి సంబంధించిన టైం ఉన్నాయి. కిడ్స్ టాయ్స్ సంథింగ్ అట్లాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇగో చిన్నపిల్లలు ఉంటాయి. ఇగో ఇప్పుడైతే మన గుడి దగ్గరికి అయితే వస్తాము. ఇగో ఈ గుడి దగ్గర అందరు మొక్కుంటారు అనమాట. ఇక్కడ అంటే ఫస్ట్ పైన పాండవుల గుడి దగ్గర మొక్కుని ఇక్కడ వస్తారు. ఇక్కడైతే కోకోనట్స్ అమ్ముతున్నారు, కొబ్బరికాయలు. అలానే మల్లెపూలు ఉన్నాయి. మనలో అయితే తీసుకుంటారు మల్లెపూలు, మన అయితే తీసుకోం. ఇక మనలందరూ అంటే వీళ్ళందరూ టూరిస్టులు అనమాట వీళ్ళందరూ ఇక్కడ మొక్కుకోవడానికి వచ్చారనమాట. ఇక వీళ్ళందరూ అంటే మన చలికి బాగా వణికిపోయి ఇట్లా అయిపోయారు అనమాట. ఇప్పటికి ఇంకా స్వెటర్లు తీయలేదు. అన్న అయితే ఏదో తినేస్తున్నారా. ఇక్కడైతే ఇదిగో మనలో మొక్కున్నారు. ఓకే ఇదిగో ఇక్కడ మొక్కుంటారు అనమాట. యాక్చువల్లీ కొన్ని కవర్ చేయకూడదు అంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ గుడి లోపలికి వెళ్ళాలంటే చాలా పెద్ద టాస్కే. మనలందరూ అక్కడ మొక్కోవడానికి వెళ్ళారు. ఇగో లోపల అయితే దేవుడు అయితే ఉన్నారంట, భైరవదేవి. బట్ ఇక్కడ నుంచి కవర్ చేయకూడదంట దేవుడు. అంటే తెలుసు కదా రెస్ట్రిక్షన్స్, గుడిలో టెంపుల్స్ ఇలా ఉంటాయో చెక్ చేసుకొని లోపలికి వెళ్తారనమాట. మా రిలేటివ్స్ అనమాట. ఇక్కడ చిన్న స్టాల్ పెట్టుకున్నారు. న్యూడిల్స్ అండ్ బోండాలు రెండు చేస్తున్నారు. చాలా ఇయర్స్ నుంచి రోడ్ అయితే లేదు. ఇగో ఈ మట్టి రోడ్ నుంచి సుమారుగా ఒక 10 km వరకు ఇట్లానే ఉంటుంది మట్టి రోడ్డు. టోంకోట అన్నా కదా, ఈ విలేజే టోంకోట. ఓకేనా. ఈ ఊరు ఎంటర్ అయినప్పుడు ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. డస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అన్న అయితే మాస్క్ వేసుకున్నారు. వచ్చినప్పుడు పార్టీ నుంచి వస్తాం కదా, ఇదే సెంటర్. యాక్చువల్లీ పాడి నుంచి అటు నుంచి ఇలా వస్తాం అనమాట. పాడి ఇదే ఎంట్రీ అనమాట. ఇగో యాక్చువల్లీ సంక్రాంతి అయితే ఇక్కడ చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోద్ది అనమాట. మన ఏపీలో ఫస్ట్ అయితే ఇక్కడే స్టార్ట్ అవుతుందంట. ఏపీ మొత్తంలో ఫస్ట్ సంక్రాంతి ఇక్కడే చేస్తారు. యాక్చువల్లీ ఆ గుడికి అయితే ఇట్లానే వెళ్తారు. ఇక పొలాల దారి ఇదే మెయిన్. అంటే యాక్చువల్లీ అప్పటి నుంచి ఇదే వే. ఇంకో వే చేసారంట అటువైపు. అట్లానా అగో గుడి అయితే శివార్న ఉంది. ఇట్లానే వెళ్తారు. ఈ దేవుడు నమ్మకం అలాంటిది, ఆ పవర్ అలాంటిది అంట. చాలా దూరం నుంచి వస్తారు అందరు ఇక్కడ. ఇగో ఇక్కడైతే వరి వాటలు వేస్తారు. అంటే మెయిన్ రూట్ అది అలా ఉంది. అలా రూట్ చేశారు రీసెంట్గా. అంటే ఇది పాత రూట్ వస్తుందన్న. ఇగో చూడండి చిన్నపిల్లలు. ఇగో ఆ గుడికి అయితే క్రౌడ్ అయితే మామూలుగా లేదు. లైన్ అయితే ఈ జనాలు చూడండి చాలా ఎక్కువ మంది. వీడియోస్ చేయడానికి అవదు. జస్ట్ ఇక్కడ నుంచి బయట నుంచి తీసి చూపించవచ్చు. వీళ్ళందరూ భక్తులు అనమాట. ఇక్కడ
మొక్కోవడానికి వస్తారు. మొత్తం ఇప్పుడైతే ప్రజెంట్ ఫుల్ క్రౌడ్. కనిపించట్లేదా, అంత ఎక్కువ మంది ఉన్నారు క్రౌడ్. ఒకసారి చూపిస్తా. చాలా టైం పడుతుంది కూడా మేము అక్కడ వెళ్ళేసి చూపించాలి అంటే, బట్ అక్కడ జనాలు ఉన్నారు కాబట్టి అవదు. మేము కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోవాలి కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ నుంచి చూపిస్తున్నాం. జస్ట్ ఇదిగో ఇదే మెయిన్ రూట్. అంటే బళ్ళు వస్తుంది ఇక్కడ నుంచి, ఆటోస్ కానీ బైక్లు కానీ ఇటు వస్తాయి. ఇదేమో షార్ట్ కట్గా చిన్నగా నడుచుకుంటూ ఇలాగా ఈ రూట్ వస్తారనమాట. ఈ పాప వస్తుంది కదా, అలాగా మొత్తం దేవుడికి తీయలేకపోతున్నాం. సో అందరికీ సారీ. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ వస్తాం కదా, వచ్చినప్పుడు క్లియర్ కట్గా ఇందాక చెప్పినట్టు హిస్టరీ మొత్తం క్లియర్ కట్గా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చూపిస్తాం. వెళ్ళే రూట్ చూపిస్తాం. అంటే ఎక్కడ నుంచే పాడే రూట్ చూపిస్తాం. అప్పుడు క్లియర్ కట్గా చూపిస్తాం. అప్పుడు మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇలాగ రావాలి ఏంటనేది. మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము ఎక్కడి నుంచి ఇలాగా స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది మొత్తం క్లియర్ కట్గా చెప్తాం. అప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు వచ్చేవాళ్ళు కూడా ఈజీగా ఇక్కడ రీచ్ అవ్వచ్చు.